గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నిన్న బ్లాక్ పూల్ వచ్చాను. ఈస్టర్ హాలిడేస్ కదా, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని. సో బ్లాక్ పూల్లో బీచెస్, వాటర్ పార్క్స్ చాలా ఫేమస్. ఈరోజు వాటర్ పార్క్ వెళ్దాం అనుకుంటున్నా. సో ఐ విల్ షో యూ వాటర్ పార్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే మనకు లైక్ వండర్లా లాగా. సో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. బ్రష్ చేస్తాను, రెడీ అయ్యి విల్ ఎక్స్ప్లోర్ వాటర్ పార్క్. మ్యాగీ తింటున్నా. ఆల్ దెమ్ ఫేవరెట్ అండ్ వెరీ ఈజీ థింగ్ ఈజ్ మ్యాగీ ఫర్ మీ. క్లైమేట్ చూడండి, చాలా బాగుంది ఈరోజు. అసలు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. రైస్, అన్నం, కర్రీ అయితే చేసేసాను. ఇప్పుడు రెడీ అయిదాం. గెట్ రెడీ విత్ మీ చూపించలేదు, ఎందుకంటే వాటర్ పార్కే కదా, ఎంత రెడీ అయినా మళ్ళా పొద్ది కదా, అందుకే ఏం రెడీ అవ్వలేదు. నార్మల్గానే రెడీ అయ్యాను. ఇది నా అవుట్ఫిట్. వాటర్ పార్క్ వెళ్ళాక స్విమ్ సూట్ వేసుకోవాలి, లేకపోతే లోపలికి అలో చేయరు. ఇది బీచ్. మనం ఇక్కడికి రేపు వస్తాం. వ్యూ చూడండి, అసలు స్కై చూడండి ఎంత బాగుందో. బాగా గాలి వస్తుంది, ఎండ అయితే చాలా బాగుంది. సో ఇదే వాటర్ పార్క్ ఎంట్రీ. నౌ వీఆర్ గోయింగ్. సన్లైట్ చూడండి ఎంత బాగుందో. అన్నీ మనకు చాలా కలిసి వస్తుంది. లెట్స్ ఎంజాయ్. ఇక్కడ టికెట్ కౌంటర్. We have to show the tickets. ఇక్కడ కూడా లాకర్స్ వండర్లాలో ఉన్నట్టే ఉన్నాయి, అంతేం పెద్ద తేడా లేదు. చేంజింగ్ రూమ్. ఇప్పుడే చేంజ్ చేసుకున్నా. సో ఇది మన అవుట్ఫిట్ ఫర్ వాటర్ పార్క్. ఇప్పుడు జడ కొంచెం ట్రై చేసుకోవాలి, అది అస్సలు ఇబ్బంది పెట్టద్దు. సో ఐ విల్ ట్రై మై హెయిర్. అసలు అన్నిటికంటే పెద్ద టాస్క్ ఈ జడనే. ఇది వేసుకోవడం అనేది ఒక కైండ్ ఆఫ్ టార్చర్ గైస్. అబ్బాయిలు ఏముంది అలా వెళ్ళిపోతారు, అమ్మాయిలకే పాపం ఈ జడలు వేసుకోవాలి, అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. నాకు లిటరల్లీ ఇక్కడ హెయిర్ కట్ చేయించుకుందాం అంటే కాస్ట్ 25 pounds, 30 pounds, 40 pounds, అంటే దగ్గర ఒక 5,000 రూపీస్ దాకా హెయిర్ కట్. అంటే ఎస్టిమేట్ చేయండి 5,000 రూపీస్కి. అదే మా హైదరాబాద్లో అయితే నేను ఇంతకాలం ఒక 5 times పోనీ ఒక 4 times చేయించుకుంటాను. ఇప్పుడు ఏం చేసినా అది ఊడదు. ఐఎమ్ డన్ విత్ మై హెయిర్ స్టైల్. బయట అందరు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి దుమ్ము దులిపేద్దాం. బాయ్. How people are enjoying. Crazy. Guys, full enjoy చేసినాం. Done with playing. Everything was so good. విషయం చాలా నచ్చింది. అయిపోయాక డ్రైయర్స్ ఉన్నాయి, హెయిర్ డ్రై చేసుకోవడానికి. ఇది బాగుంది. అంటే ఇలా దేని దానికి అందరూ ఇలా లైన్ కట్టి డ్రై చేసుకుంటున్నారు. గైస్ బాగా ఎంజాయ్ చేశాను, అయిపోయింది. బీచ్ ఏరియా కదా, ఫిష్ చాలా ఫేమస్ అన్నట్టు. సో వీఆర్ గోయింగ్ టు ట్రై ఫిష్ అండ్ చిప్స్. ఎండ, గాలి, తిండి బాగున్నాయి, బాగా తింటాం. బీచ్ చూడండి గైస్, రేపు మనం ఇక్కడికే వస్తాం, ఈ బీచ్కి. బాగుంది కదా, రేపు చూపిస్తాం. మనకి ఐస్ క్రీమ్ కావాలి. ఎక్కడైనా ఐస్ క్రీమ్ కనిపిస్తుందా?
This is the ice cream shop we are searching for. Thank you. చూడండి ఇక్కడ పట్టాలు లేవు, రోడ్ మీదనే పట్టాలు వేసేసారు. ఇప్పుడు ఇక్కడ నుండి ట్రైన్ వెళ్తుంది. ఇదే ఆ ట్రైన్. ఎలా వెళ్తుంది అనేది మనం చూద్దాం. బెల్ వచ్చింది చూడండి. నైస్ కదా, నాకు చాలా వింతగా అనిపించింది దీన్ని చూస్తే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం రేపు ఎక్కుదాం వీలైతే ఈ ట్రైన్. గైస్ అసలు చూడండి స్కై ఎంత బాగుందో. అసలు క్రేజీ లొకేషన్ అసలు. థ్యాంక్ యూ. ఈ ఐస్ క్రీమ్ నా మొహం అంత ఉంది. నేను నా ఐస్ క్రీమ్ కష్టాలు ఎంత తిన్నా అడగట్లేదు. ఇదేంట్రా నాయన ఐస్ క్రీమ్ పెట్టి చంపుతున్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 minutes అయింది. ఇంత తిన్నా స్టిల్ నాతో అవ్వట్లేదు. బట్ ఐ విల్. ఫైనల్లీ తినేసా. ½ an hour అయింది ఒక్క ఐస్ క్రీమ్ తినడానికి. ఫోన్లో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను తింటూ ఉంటే లిటరల్లీ నాకు ఎలా అనిపించిందంటే ఇంకెప్పుడు అయిపోద్ది అలా. మనతో కాదంటే ఏదైనా ఉందా, అన్నీ అయిపోతాయి. గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. అన్నం తిందాం అనుకున్నా కానీ తినే అంత ఓపిక లేదు. పడుకుంటా ఇంకా వెళ్ళి కోమా. Bye guys, meet you tomorrow in beach.